హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్, లైఫ్ స్కిల్స్ కోచ్ అను చౌదరి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. రైట్. సో రీసెంట్ గా మీరు న్యూస్ లో చూసే ఉంటారు, తిరుపతి జరిగిన ఒక ఘటన. సో వాళ్ళిద్దరు భార్యాభర్తలు. సో వాళ్ళ ఫ్రెండ్ కొంచెం నివాసానికి వచ్చింది, కొద్దిగా రెస్ట్ తీసుకుందామని, లేకపోతే చదువు నిమిత్తం వచ్చింది. సో తనని గంజాయి మత్తులో తాగి, వాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంది, అండ్ ఆ అలవాటుని ఏమో కూడా అలవాటు చేసి తన మీద అఘాత్యానికి పాల్పడిన భర్త, ఆ వీడియో తీసిన భార్య ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. సో అది బాగా మనకి న్యూస్ లో బాగా వైరల్ అవుతుంది. సో దాని గురించి మీరేమంటారు? దాని గురించి ఇది కలియుగం. ఫస్ట్ ఈ కలియుగంలో జరిగేవన్నీ కూడా ఇలాంటి అనార్థాలే. ఏంటంటే భార్య భర్త వీళ్ళిద్దరూ కలిసి ఒక ఆస్తి ఉన్న అమ్మాయిని, అందమైన అమ్మాయిని, లేదంటే బాగా సెన్సిటివ్ గా ఉన్న అమ్మాయిని, లేదంటే మంచి జాబ్ మంచి శాలరీ ఉన్న అమ్మాయిల్ని వీళ్ళు ట్రాప్ చేయడం వీళ్ళ పని. ఎస్. రీసెంట్ గా నా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయికి జరిగింది ఇలాంటి ఇన్సిడెంట్. ఎలా అంటే లైక్ భార్య భర్తలు వాళ్ళిద్దరు. ఓకే. సో తనేంటంటే ఆ అమ్మాయి పెళ్లి కోసం తను మ్యాట్రిమోనీలో పెట్టుకున్నాడు. సో పెట్టుకుంటే ఏమవుందంటే ఆ అమ్మాయి ఇట్లా ఈ లొకేషన్ లో ఉన్నాను, ఒకసారి వచ్చి మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం అని అన్నారు. అంటే సరే అని చెప్పి తను వెళ్ళాడు కలిసి మాట్లాడడానికి. ఒక రెస్టారెంట్ కి వెళ్ళారు. రెస్టారెంట్ కి వెళ్తే ఇతను ఎవరు అని చెప్పి ఆ అమ్మాయిని అడిగితే మా బ్రదర్ అని చెప్పాడు. సో మా బ్రదరు అని ఆ అమ్మాయి మా ఫ్రెండ్ కి చెప్పారు. చెప్తే ఏమైందంటే ఓకే అని చెప్పి కూర్చొని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సరే పర్సనల్ గా మాట్లాడుకుందాం అని చెప్పి రూమ్ దగ్గరికి తీసుకెళ్లారు. సో ఏంటంటే అతను కొంచెం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు. తనేమీ మూవ్ అవ్వలేదు. బట్ లేదండి సరే మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి, మా పేరెంట్స్ కూడా చూపిస్తానని చెప్పేసి వచ్చాడు. వచ్చిన తర్వాత రెగ్యులర్ గా తనకి మెసేజ్లు పెడుతూ ఉంది. మెసేజ్లు పెట్టడం, ఫోన్ కాల్స్ చేయడం, ఇలా చేస్తూ ఉంటే ఓకే ఓకే అని చెప్పి అట్లా కొన్ని రోజులు నడుస్తూ ఉంది. ఆఫ్టర్ 1 వీక్ పోలీసులు అతనికి కాల్ చేశారు. నీ నెంబర్ వీళ్ళ దగ్గర ఎందుకు ఉంది, నువ్వు వీళ్ళకి ఎందుకు చాట్ చేస్తున్నావు అని చెప్పి స్టేషన్ కి పిలిపిస్తే వెళ్ళారు. సో వెళ్తే ఏంటి అని అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఎవరైతే తను బ్రదర్ అని చెప్పిందో సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళిద్దరు ఏంటంటే పెళ్లి పేరుతో డబ్బులున్న అమ్మాయిల్ని, డబ్బులున్న అబ్బాయిల్ని ట్రాప్ చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని ఎటో కనిపించకుండా వెళ్ళిపోవడం. సో అది వాళ్ళ బిజినెస్ లాగా చేసుకుంటున్నారు. సో అలా పోలీసులు పట్టుకున్నారు. ఇలా వాళ్ళు మినిమం ఒక 100 అబౌవ్ మెంబర్స్ ని ఇలా చీట్ చేశారంట. మై గాడ్. ఓకే. సో అయితే లాస్ట్ కి దొరికారు. దొరికిన తర్వాత పిలిపిస్తే వెళ్ళారు. ఇతను కూడా వెళ్ళి నాకేం తెలియదండి ఇలా మ్యాట్రిమోనీలో వచ్చింది ఐడి అవన్నీ చూపించారు. సో చూపించిన తర్వాత లేదమ్మా ఇట్లా ఫేక్ వీళ్ళు, నువ్వు ఇలాంటి వాళ్ళకి జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్ళేమనలేదు, పంపించేశారు. వాళ్ళిద్దరిని ఇప్పటికీ వాళ్ళ మీద కొన్ని రకాల సెక్షన్లతో కేసులు అనేవి ఫైల్ చేసి లోపలేశారు. ఏంటంటే ఒళ్ళొంచి పని చేసుకోలేక, కష్టపడి హార్డ్ వర్క్ చేసుకోలేకుండా ఇలాంటి తప్పుడు పనులు ఏంటంటే వీటి వల్ల ఈజీగా మనీ ఏం చేయొచ్చు మనం. సో ఈ దారులు ఎత్తుక్కుంటున్నారు కొంతమంది. వీటి వల్ల ఏమవుతుంది అంటే జీవితం ఎప్పుడో ఏదో ఒక రోజు వీళ్ళకి తెలియని స్థితిలోకి వెళ్ళిపోద్ది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసే ప్రతి పని కూడా కరెక్ట్ గా ఉండాలి. అండ్ ఈ మ్యాట్రిమోనీలలో ఫస్ట్ ఎక్కువగా ఇలాంటివి జరుగుతుంది. నువ్వు ఎవరైతే చెప్పావు ఈ గంజాయి కూడా అమ్మాయికి ఇచ్చి వీడియోలు తీశారని చెప్పి, ఫస్ట్ అమ్మాయిలు ఎవరైనా కూడా తెలియని అన్నోన్ పర్సన్స్ ఈవెన్ వాటర్ ఇచ్చినా కూడా తాగకూడదు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు. నమ్మలేని రోజులు, ఈవెన్ బ్రదర్ ని సిస్టర్ ని కూడా నమ్మలేని రోజులు ఇవి. సో అందుకని చెప్పి మెయిన్ ఇన్నోసెంట్ గా ఉండే అమ్మాయిలు, ఒంటరిగా ఉండే మహిళలు వీళ్ళు ఎక్కువ ట్రాప్ అవుతున్నారు ఇలాంటి వాటికి. సో అబ్బాయిలు కూడా ఎందుకంటే ఒంటరితనంతో ఉండి ఏ తోడు లేక ఇబ్బంది పడి నలిగిపోయే జీవితాలు చాలా మంది ఉన్నారు, అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం లైక్ సాఫ్ట్ గా స్మూత్ గా వాళ్ళ మాటలతోటి ట్రాప్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇలా ఎవరైతే మెంటల్ గా స్ట్రాంగ్ గా లేకుండా సెన్సిటివ్ గా కొంచెం ఇబ్బందులతోటి బాధపడుతూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు వీళ్ళకి కావాల్సిన మాట బిహేవియర్ దొరికితే వెంటనే టెంప్ట్ అయిపోతారు. సో ఆ టెంప్టింగ్ లో వీళ్ళకి తెలియదు వాళ్ళు గుడ్డా బ్యాడా అని ఆలోచించే టైం కూడా వీళ్ళకి దొరకదు. తరువాత వాళ్ళు ఆ ఊబిలోకి దిగిన తర్వాత కొన్ని తెలిసిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేరు, ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. సో అందుకని చెప్పి ఉన్నన్ని రోజులు ఒంటరిగా ఉన్న ప్రాబ్లం లేదు కానీ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అండ్ ఇలా అమ్మాయిల్ని అబ్బాయిల్ని ట్రాప్ చేసే వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. అందరూ వీటికి జాగ్రత్తగా ఉండాలి. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.